ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ సువిశాల ప్రపంచం దేవుని మాట వలన సృష్టించబడినదే. ఇందులో దాగి ఉన్న సత్యములు ఎన్నో. వాటిని కనుగొనుటకు మానవ జ్ఞానమును సరిపోలేదు. అందుకే ఇంకా ఎన్నో తెలుసుకోవలసినవి ఉన్నవి. ఇంతటి ఈ గొప్ప దేవుడు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కానివి సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఇవి అందరికీ కాదు, ఇవి ఆయనను ప్రేమించు వారి కొరకే. బహుశా ఈరోజు నేను కూడా దేవుని ప్రేమించుచున్నాను కనుక అవి నాకే అనుకుంటే, దేవుని ప్రేమించు వారెవరో వారు దేవునికి ఎరుకైన వారే. ఆయన తన వారిని ఎరుగును. ఆ రోజు ఇవి నీకు దేవుడు ఇవ్వాలి అంటే ఈ రోజు నుండే నీవు దేవుని ప్రేమించు. ఎంత అంటే ఆయన నిన్ను ప్రేమించినంతగా. ఆయన వాక్యమును, ఆయన సన్నిధిలో ప్రార్థన, పరిశుద్ధుల సహవాసము, సువార్త సేవ, ఆత్మల రక్షణను ప్రేమించు, పరిశుద్ధంగా జీవించు, కనికరము కలిగి ఉండు. వీటిని కలిగి జీవించడం ద్వారా ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఆ బహుమానములు నీవే. అట్లు ప్రభు నీకు సహాయము చేయుగాక. ఆమెన్.